బాలు పరువు పోతుంది. పైగా పూలదండలు వెళ్ళేది రాజకీయ నాయకుడి దగ్గరికి. వాడసలే కోపిష్టి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలు మీనాని వదలరు. జైలుకి పంపించినా పంపించేస్తారు. నాకు ఈ ఫేవర్ చేసి పెడితే నీకు ఆ 3 లక్షల అప్పు మాఫీ చేసేస్తాను అనగానే, అమ్మయ్య, అప్పు మాఫీ చేయడమే కదా, ఏముంది, ఫోన్ నెంబర్ తీసుకోవడమే కదా అని చెప్పి అనుకుని ఇంకా రేపు ఉదయాన్నే వ్యాన్ డ్రైవర్ వచ్చేసరికి ఇంకా అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ మాకు ఏదైనా కావాల్సి వస్తే మీ ఫోన్ నెంబర్ పనికొస్తుందని చెప్పి మొత్తానికైతే మేనేజ్ చేసి ఆ వ్యాన్ డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకుంటుంది రోహిణి అయితే. రోహిణి తీసుకుని ఇంకా రోహిణి ఫోన్ నెంబర్ తీసుకోవడం బాలు చూస్తాడు. పట్టించుకోడు. ఎందుకైనా అవసరానికి తీసుకుంటుందేమో అనుకుంటాడు. ఇంకా ఫోన్ నెంబర్ తీసుకుని తనలో లోపలికి వచ్చేసి గుణాకి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసరికి గుణ నెంబర్ కాస్త నోట్ చేసుకుంటాడు. ఇంకా పూల వ్యాన్ వెళ్ళిపోయింది అనగానే, లేదు ఎక్కిస్తున్నారు అని చెప్పాను కానీ పూల వ్యాను అక్కడి నుంచి బయలుదేరగానే నాకు చెప్పండి అనగానే, సరేనని పూలవాన ఎప్పుడెప్పుడు బయలుదేరుతుందా అని ఎదురు చూసి పూలవాన బయలుదేరడంతో ఫోన్ చేసి చెప్తుంది. ముందు పూలవాన వెళ్తుంది, వెనకాల బాలు మీనా వెళ్తున్నారు అని చెప్పి. వెంటనే గుణ ఫోన్ చేసి, నీకు వాళ్ళు ఎంత ఇస్తారో తెలీదు, నీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ పూలవాన బాలు చెప్పినట్టుగా వెళ్ళకూడదు, ఎక్కడో చోట ఆపేసేయి. ఆ పూల దండలు కూడా అవసరం లేదు, కేవలం నేను చెప్పినట్టు చేయి చాలు అని చెప్పనేసరికి, సరే అన్నా అని చెప్పి వెంటనే 1,00,000 రూపాయలు నీ అకౌంట్లో పడ్డాయి చూసుకో అని చెప్పాను. కానీ వెంటనే 1,00,000 రూపాయలు అకౌంట్లో పడిపోయేసరికి ఇంకా వెనకాల బాలు మీనా బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ ట్రక్కు కాస్త మిస్ అయిపోతుంది. ట్రక్కు కనిపించట్లేదండి అని చెప్పాను. కానీ వెతుకుతారు, ఎంత వెతికినా కనిపించరు. ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి బాలుకు అనుమానం వస్తుంది. వీడికి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా అనుకుని వెంటనే రాజేష్ వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే ఆటో వస్తుందిరా, ఆ పూల వ్యాన్ ఆటో తెలుసు కదా వాడిది అనగానే, తెలుసు బాలు అని చెప్పనేసరికి, ఆ పూల వ్యాన్ ఆటో నెంబర్ ఉంది, నెంబర్తో ఎక్కడ తిరుగుతుందో చెప్పు అని ఇంకా బండి నెంబర్ కాస్త బాలు అందరికీ చెప్పేసరికి ఇంకా మొత్తానికైతే రాజేషు ఇంకా వాళ్ళు తరపు వాళ్ళు వీళ్ళు తరపు వాళ్ళు మొత్తం అంతా కూడా వెతికి పట్టుకునేసరికి ఒక చోట ఆపి వాడిని చితక్కుమ్మేసేసరికి వాడు కాస్త ఇంకా బాలుని రాజేష్ని తోసేసి పారిపోతాడు వ్యాన్ వదిలేసి. బాలు, ఈ వ్యాన్ తీసుకుని నువ్వే బయలుదేరి వెళ్ళు, ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది, పెళ్లి ముహూర్తాలు దగ్గర పడిపోతాయి, వెళ్ళు అని చెప్పనేసరికి బాలు మీనా ఇద్దరు వ్యాన్ తీసుకుని బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి రాజకీయ నాయకుడు చాలా కోపంగా ఉంటాడు. ఏంటి ఇంత ఆలస్యం చేశావు, వీడిని తీసుకెళ్ళి లోపల కట్టేసేయండి అనగానే, అయ్యో అన్న, మేమేం ఆలస్యం చేయలేదన్నా అని చెప్పాను. కానీ అన్న మా తప్పేమీ లేదన్నా అని చెప్పనేసరికి, నువ్వెవరు అని చెప్పాను. కానీ నా భార్య అన్న అని చెప్పనేసరికి, ఏం జరిగింది అసలు అని చెప్పాను. కానీ అన్న ఒక్కసారి చూడన్నా అంటూ ఫోన్లో వీడు రాజేష్కి పెట్టినవి అలాగే ఆటోల గ్రూప్లో పెట్టినవి అన్నీ కూడా చూపించేసరికి ఎంత జరిగిందా, ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళే చేసుంటారన్నా అని చెప్పాను. కానీ సరైన సమయానికైతే పూలు వచ్చేసినాయి కదా అన్న అని చెప్పి అందరూ ఒప్పుకునేసరికి, సరే ఆ డబ్బేది ఎంతమ్మా ఒక్కొక్క పూల దండకి అని చెప్పాను. కానీ 500 అన్న అని చెప్పాను. కానీ 500 ఇంటూ 500 పూల దండలు 2,50,000. నీకు ఇచ్చిన 20,000 అడ్వాన్సు వదిలేసాయి. మీరెంతో కష్టపడి సరైన సమయానికి పూల దండలు తీసుకొచ్చారు, ఇదిగోండి 2,50,000 అంటూ ఆ డబ్బులు కాస్త ఇచ్చేసేసరికి, తనకి ఇవ్వండి అన్న, తనే రాత్రంతా కష్టపడి మరీ పూల దండలు కట్టింది అని చెప్పనేసరికి, ఇదిగో అమ్మ తీసుకో అని ఇంకా 2,50,000 ఇచ్చేస్తాడు. ఇచ్చేసేసరికి బయటకు వచ్చిన తర్వాత, ఎవర్రా ఇంతకీ ఆ పూలదండలు మాయించేసింది ఎవడు అని చెప్పాను. కానీ అదే అర్థం కావట్లేదు, ఎవరు చేశారో ఏంటో అని చెప్పనేసరికి, ఎవరైతే ఏముంది, సరైన సమయానికి పూలదండలు అయితే దొరికేశాయి కదండి, ఇంకా ఎలాంటి ప్రాబ్లం లేదు, పదండి ఇంటికి వెళ్దామని చెప్పి మీనా కాస్త బాలు మీనా ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంకా బాలు, సరే చిరాగ్గా ఉంది మీనా, నేను స్నానం చేసి వస్తాను, తినడానికి ఏదైనా చెయ్యి అనగాని సరేనని మీనా వంటగదిలోకి వెళ్తుంది. ఇంకా బాలు గదిలోకి వెళ్తూ ఉండగా, ఏంటి గుణ, పూలదండల వ్యాను వెళ్ళిపోయిందా, ఏమైంది, పూలదండల వ్యాన్ని మాయించేసేసారా, ఇప్పుడు బాగానే ఉందా, బాలుకి ఆర్డర్ పోయినట్టే కదా, ఆ మీనా బాలు జైల్లో ఉన్నట్టే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఫోన్లో. అయితే ఒక్కసారి బాలు విని పార్లలమ్మ అంటూ గట్టిగా పిలవడంతో ఈ లోపు అందరూ వచ్చేస్తారు.
వచ్చేసేసరికి ఏంటి బాలు ఏం జరిగింది అనగానే, వదినవైపోయావు కాబట్టి, ఆడదానివైపోయావు కాబట్టి నీ ఒంటి మీద చేసుకోవడం నాకు ఇష్టం లేక సైలెంట్గా ఊరుకున్నాను. మీనా రాత్రంతా ఎంత కష్టపడి ఆ పూలదండలకు కట్టింది. నువ్వు ఆ గుణాతో చేతులు కలిపి పూలదండల వ్యాన్ని మాయించేసేస్తారా? సరైన సమయానికి వ్యాన్ దొరికింది కాబట్టి అక్కడ ఆర్డర్ ఇచ్చాం, లేదంటే మేమిద్దరం జైల్లో కూర్చునే వాళ్ళం. అసలు బుద్ధుండే చేస్తున్నారా ఏంటిదంతా అని చెప్పాను కానీ, ఏంటండి అని చెప్పాను కానీ, ఆ గుణాతో చేతులు కలిపి డ్రైవర్ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని గుణాకి ఇచ్చి డ్రైవర్ని కొనేశారు. అందుకే డ్రైవరు వ్యాన్ని పక్కకు మళ్లించేశాడు అని చెప్పనేసరికి, ఎంత కష్టపడి చేశానో నీకు తెలుసా? నీలా కొంచెం సేపు ఉండి వెళ్ళిపోలేదు కదా, అయినా నువ్వు మోసం చేస్తావేమో, మేము అలాంటి పనులు చెయ్యము అని చెప్పి రోహిణి కాస్త మీనా కాస్త రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. ఏం మాట్లాడదు. ఏంటమ్మా రోహిణి, ఏంటి పని? అసలు ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా? ఇంట్లో వాళ్ళే కదా వాళ్ళు, ఇంట్లో వాళ్ళ మీదే కక్షలు కట్టి పగలు తీర్చుకుంటారా? అస్సలు బాగోలేదమ్మా, నీ పద్ధతి అస్సలు బాగోలేదు, పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పి సత్యం అంటాడు. ఏంటి రోహిణి నువ్వా? పూలదండలు వేను మాయం చేసేటట్టు చేసావా? సరైన సమయానికి వీళ్ళు పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే మీనా రాత్రంతా కూర్చుని చేసిన పనికి వాళ్ళకి పువ్వులకి ఎంత నష్టం వచ్చేది. ఏంటి రోహిణి ఏంటిదంతా? అసలు నువ్వు ఇలా చేస్తావని కలలో కూడా అనుకోలేదు, ఎలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అంటూ ఇంకా శృతి కూడా మాట్లాడేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి ప్రభా, నీ పెద్ద కోడల్ని చూసే పని ఇదేనా? నీ పెద్ద కోడలు ఏం చేసిందో చూసావు కదా. బాలు మీనా ఇద్దరు జైల్లో కూర్చునేవారు. అసలు వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళకొచ్చిన పోలార్డర్ని వాళ్ళు చేసుకోవడం కూడా తప్పేనా? ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని అస్సలు అనుకోలేదు ప్రభా, ఇంత దారుణంగా ఉంటారని కలలో కూడా అనుకోలేదు అంటూ సత్యం కాస్త తిట్టి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఏంటి రోహిణి ఏంటిదంతా? అసలు నీకేమన్నా బుర్ర పనిచేసి చేస్తున్నావా? ఇంట్లో వాళ్ళ మీద కక్ష కట్టడం ఏంటి? పైగా గుణాగాడు నీకేమవుతాడని ఆడికి నువ్వు సహాయం చేయవలసిన అవసరం ఏముంది? గుణాకి నీకు ఏం సంబంధం ఉందని సహాయం చేశావు అంటూ మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, మీనా బాలులను ఇంట్లోంచి పంపించేచ్చు కదా అనగానే, నీకేమన్నా పిచ్చా ఏంటి? మీనా బాలులను ఇంట్లోంచి పంపించేయాలని నాకు ఉంది. పైగా రాజకీయ నాయకుడు కోపిష్టి ఆర్డర్లు కరెక్ట్గా సమయానికి అవ్వాలని బాలు మొత్తుకుంటూనే ఉన్నాడు కదా, వాడి మాట నీ చెవికెక్కలేదా ఏంటి? ఆ దండలో ఆర్డర్ ఇచ్చేయాలి, లేదంటే ఇంట్లో పాదిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. అది గుర్తుపెట్టుకోకుండా నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావని కలలో కూడా అనుకోలేదు. ఇంకా ఆలోచన ఏమీ లేకుండానే ఇలా ఆలోచిస్తావా అంటూ మాట్లాడేసరికి, అది కాదు అత్తయ్య అని చెప్పాను కానీ, ఇంకా ఎప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయకు, ఎలాంటి ఆలోచనలు చేయకు, అర్థమవుతుందా? జాగ్రత్తగా ఉండు. బాలు ఎవరినైనా సరే ఏదైనా అనేసే మనిషి. వదినవని ఒకే ఒక్క కారణం చేత నోరు మూసుకుని ఊరుకున్నాడు, లేదంటే వాడు వదిలిపెడతాడనుకున్నావా? నీ పరువును నువ్వే తీసుకోవద్దు రోహిణి, అది నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే నీ నోరు నీ చేతలు అదుపులో ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రభావతి కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా రోహిణి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గానే ఉండిపోతుంది. ఎందుకంటే గుణాతో చేతులు కలపడం రోహిణి తప్పే కదా. రోహిణి ఏమి అనడానికి ఎలాంటి అవకాశం లేదు. ఇంకా అలాంటి తప్పుడు ఇంకేం మాట్లాడుతుంది? సో ఏం మాట్లాడకుండానే సైలెంట్గా ఉండిపోతుంది రోహిణి అయితే. మరి ఇప్పుడు గుణాకు బాలు ఎలా బుద్ధి చెప్తాడు? గుణాకే వల్ల ఇదంతా జరిగిందన్న విషయం తెలుసుకున్న బాలు మరి గుణాకి బుద్ధి వచ్చేలా ఏం చేస్తాడు? మరి గుణ బాలు మీద ఇంకా కక్ష పెంచుకుంటాడా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.